వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, గాంధారి అక్కడే నిలబడి దివ్య దృష్టితో కౌరవుల నాశనం అంతా చూసింది. ఆమె మహాపతివ్రత, సౌభాగ్యవతి, భర్తతో సమానంగా నియమాలు పాటిస్తూ ఉంటుంది. తీవ్రమైన తపశ్శక్తి కలది, ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉంటుంది. వ్యాస మహర్షి వరంతో దివ్యజ్ఞానాన్ని పొందింది. రణభూమిని చూసి ఎంతగానో రోధించింది. ఆ బుద్ధిమతి ఎంతో దూరంలో ఉన్నటువంటి రణభూమిని అతి దగ్గరగా ఉన్నట్లుగా చూసింది. అప్పుడు ఆ యుద్ధభూమి ఎముకలు, వెంట్రుకలు, కొవ్వులతోనూ నిండుంది. రక్త ప్రవాహాలతోనూ తడిసి ఉంది. అక్కడ అన్ని వైపులా ఎన్నో వేల శవాలు పడి ఉన్నాయి. ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన నిలిచి పోరాడేటువంటి యోధులు నెత్తురుతో రణభూమి కలుషితమైపోయింది. తలలు లేని మొండెములు, మొండెములు లేని తలలు ఎన్నో అక్కడక్కడక్కడక్కడ పడి ఉన్నాయి. అది ఏనుగులు, గుర్రాలు, మనుష్యులు, స్త్రీల ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఎన్నో కుక్కలు, నక్కలు, కొంగలు, నల్లకాకలు, తెల్లడేగలు రణభూమిని ఆశ్రయించుకొని ఉన్నాయి. మనుష్యులను తినే రాక్షసులు అక్కడ ఆనందిస్తూ ఉన్నారు. క్రౌంచ పక్షులు పెద్దగా గోల చేస్తున్నాయి. నక్కలు పెద్దగా అరుస్తున్నాయి. గ్రద్దలు యుద్ధభూమిని సేవిస్తున్నాయి. అలా అతి భయంకరంగా ఉన్నటువంటి, భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమికి వ్యాస మహర్షి అనుమతితో ధృతరాష్ట్రుడు, పాండవులందరూ ధర్మరాజు నాయకత్వంలో బయలుదేరారు. కులస్త్రీలందరూ వాసుదేవుడితో, బంధువులతో కోల్పోయినటువంటి ధృతరాష్ట్రుడితో కలిసి అందరూ రణభూమి వైపుకు నడిచారు. అందరూ కూడా, ఆ కాంతలందరూ కూడా భర్తలను పోగొట్టుకున్నారు. వారు కురుక్షేత్రానికి వచ్చి అక్కడ చనిపోయిన కొడుకులను, సోదరులను, తండ్రులను, భర్తలను అందరూ చూశారు. అక్కడ శవాలను, మాంసాన్ని తినే జంతువులు, నక్కల గుంపులు, కాకులు, భూతాలు, పిశాచాలు, రాక్షసులు, వివిధ నిశాచారులు తింటున్నారు. అది రుద్రుడి క్రీడాస్థలంగా ఉంది. భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమిని చూసి స్త్రీలందరూ పెద్దగా రోధిస్తూ తమ వాహనాల నుండి కింద పడ్డారు. వారికి రణభూమి ఎలా ఉంటుందో తెలియదు కనుక ఎప్పుడూ చూడని ఆ రణభూమిని చూసి పాపం వాళ్ళంతో దుఃఖించారు. కొందరు శవాలపై పడ్డారు, కొందరు నేల కోరారు. వారందరూ అలసిపోయి అనాథులైపోయారు. ఆ పాంచాల కౌరవ కాంతులతో కొంచెం కూడా చైతన్యం కనిపించలేదు. అందరూ చాలా దయానీయమైన స్థితిలో ఉన్నారు. దుఃఖంతో మనసు దెబ్బతిన్నటువంటి ఆ స్త్రీల విలాపాలు అన్ని వైపులా ప్రతిధ్వనించాయి. పరమ భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమిని గాంధారి వ్యాస మహర్షి ఇచ్చినటువంటి దివ్య దృష్టితో చూసి కృష్ణుని పిలిచేలా అంది, ఓ పుండరీకాక్ష, మాధవ, భర్తను కోల్పోయిన నా కోడళ్ళు జుట్టు విరబోసుకొని క్రౌంచ పక్షుల్లాగా కనిపిస్తున్నారు చూడు. వారు తమ భర్తల గుణాలను తలుచుకుంటూ వారి శవాలపై పరిగెత్తుకొని వెళుతున్నారు చూడు. ఎక్కడెక్కడ ఎతుకుతున్నారు, శవాలపై ఏడుస్తున్నారు. పుత్రులు, సోదరులు, తండ్రులు భర్తల శవాల వైపు ఎవరికి వారుగా వెళుతున్నారు, ఎతుకుతున్నారు. ఓ మాధవ, పుత్రుణ్ణి కోల్పోయిన వీరమాతలతో ఒకవైపు రణభూమి నిండిపోయింది. అలాగే భర్తను పోగొట్టుకున్న వీరపత్నులతో మరోవైపు రణభూమి నిండిపోయింది. ప్రజ్వలించే అగ్నుల్లాగా పురుషోత్తములైన కర్ణుడు, భీష్ముడు, అభిమన్యుడు, ద్రోణుడు, ద్రుపదుడు, శల్యులచే రణభూమి శోభిస్తుంది వీళ్ళందరితో. ఆ మహాత్ముల బంగారు కవచాలు, పతకాలు, మణులు, భుజకీర్తులు, కేయూరాలు, హారాలతో యుద్ధభూమి అలంకరించబడింది. ఒకవైపు వీరుల చేతి, వాళ్ళ నుండి వెలువడినటువంటి శక్తులు, పరిఘలు, తీక్ష్ణ ఖడ్గాలు, ధనస్సులు, బాణాలు కూడా పడి ఉన్నాయి. మరోవైపున ఆనందంగా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి క్రూర జంతువులు నిలబడి ఉన్నాయి అవి తినటానికి. వాటిలో కొన్ని ఆడుకుంటున్నాయి. ఆ తల ఈ తల నుంచి ఆ తలకు బంతి ఆట ఆడుతున్నాయట. కొన్ని పడుకొని ఉన్నాయట కొన్ని శవాల మీద. ఓ ప్రభు, దారుణంగా ఉన్నటువంటి ఈ రణరంగాన్ని చూడు. ఓ కృష్ణ, చూసే కొద్దీ శోకంతో నేను కాల్చివేయబడుతున్నాను. మధుసూదన, పాంచాలురు, కౌరవులు నశించడం అంటే పంచభూతాలు నాశనమైనట్లుగానే నేను భావిస్తున్నాను.
రక్తంతో తడిసిన గరుడ పక్షులు గద్దలు కొందరిని లాగుతున్నాయి. మరికొందరిని వేల కొద్దీ ఉన్న గద్దలు కాళ్లతో తొక్కిపెట్టి తింటున్నాయి. జయద్రథుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, అభిమన్యుల వినాశాన్ని ఎవరు ఊహించగలరు చెప్పునాయన? చచ్చిపోతారని ఎవరూ అనుకోలేదు కదా, కానీ చచ్చిపోయారు. దాదాపు ఎవరూ చంపలేని వారంతా కూడా ఇప్పుడు చంపబడి ప్రాణాలు కోల్పోయారు. అచేతనంగా పడి ఉన్నారు. గద్దలకు, డేగలకు, కుక్కలకు, నక్కలకు ఆహారమైపోయారు. దుర్యోధనుడికి లోబడి నిలబడి అసహనానికి లోనై ఆపదలను పొంది చల్లారిన అగ్నిలాగా ఉన్నటువంటి ఈ పురుషోత్తములను చూడు. గతంలో మెత్తని పరుపులపై వీరందరూ పడుకొని నిద్రించారు. ఇప్పుడు మరణించి కటిక నేల మీద పడుకొని ఉన్నారు. ఆయా సమయాల్లో ఎప్పుడూ స్తోత్రాలు చేసే వందులతో అభినందించబడ్డారు. అలాంటి వారు ఇప్పుడు నక్కలు చేసే అమంగళకరలైన రకరకాల అరుపులను వింటున్నారు. గతంలో చందనము అగరు పూసుకొని పరుపులపై పడుకున్నటువంటి ఈ వీరులు ఇప్పుడు ధూళిలో నిద్రిస్తున్నారు. ఈ గ్రద్దలు, నక్కలు, కాకలు, ఆడనక్కలు మాటిమాటికి ఘోరంగా అరుస్తున్నాయి. అవి వీరుల ఆభరణాలను లాగుతున్నాయి. యుద్ధం అంటే ఇష్టపడే వీరులందరూ బ్రతికి ఉన్నట్లుగానే ఉన్నారు. పదునైన బాణాలు, కత్తులు, నిర్మలమైన గదలు పట్టుకొని వాళ్ళంతా అట్లట్లే ఉన్నారు. చక్కని రూపం, రంగు కలిగి ఆబోతుల్లాగా బలిష్ఠులై ఉన్నారు. ఆ వీరులందరూ ఆకుపచ్చని హారాలు ధరించి యుద్ధభూమిలో శయనించి ఉన్నారు. వారిని క్రూర జంతువులు పొర్లిస్తున్నాయి. కొందరు శూరులు, బాహువులు గడియల్లాగా ఉన్నాయి వాళ్ళవి. అంటే ఆ బాహువులు అంత పెద్ద పెద్ద వాకళ్ళకు పెట్టే గడియలు అంటారే. కొందరు గదను కౌగిలించుకొని పడి ఉన్నారు. ఓ జనార్దన, కొందరు కవచాలను, నిర్మల ఆయుధాలను పట్టుకొని ఉన్నారు. క్రూర జంతువులు వారు బ్రతికే ఉన్నారని భావించి వారిని పీకటం లేదు. అటువంటి రచనాశక్తి ఋషులకే సాధ్యమవుతుంది. క్రూర జంతువులు కొందరు మహాత్ములను లాగుతున్నాయి. అప్పుడు వారి వద్ద గల బంగారు గొలుసులు చెల్లాచెదురుగా పడిపోతూ ఉన్నాయి. అలాగే వేల కొద్ది నక్కలు కూడా మృతుల మెడలోని హారాలను లాగుతున్నాయి. కొంతమంది పడుకో ఉంటే వాళ్ళు ఎట్లున్నారంటే ఇంకా బతికినట్టుండి నక్కలను దాని వాడి దగ్గరికి వెళ్ళటం లేదు, అమ్మ బతుకున్నాడు అని చెప్పి. అంటే అట్లా పడుకున్నారు వాళ్ళు. ఈ వీరులందరినీ వంది మాగదులు ప్రతి రాత్రి గడిచిపోగానే గొప్ప గొప్ప స్థుతులతోనూ ఉపచారాలతోనూ ఆనందింపజేస్తూ ఉండేవారు. ఇప్పుడు అటువంటి వారి దగ్గరకు చేరి అందమైన స్త్రీలందరూ దీనంగా ఏడుస్తున్నారు. ఆ స్త్రీల ముఖాలు వాడిపోయాయి. కొందరు కురు స్త్రీలు చింతిస్తూ సేవకులతో కలిసి చనిపోయిన వారిలో తమ వారిని వెతుకుతున్నారు. అప్పుడు వారి యొక్క చక్కని ముఖాలు రోషంతో ఉన్నాయి, రాగి రంగులోకి మారి ఉన్నాయి. ఓ కృష్ణ, దుర్యోధనుడి భార్యలను చూడు, వారందరూ మంచి కాంతి కలిగి ఏకవస్త్రులై ఉన్నారు. వారి ఏడుపులన్నీ కలిసిపోయాయి. ఆ స్త్రీల ఆర్తనాదాలు, విలాపాలలోని అర్థం పూర్తిగా తెలియటం లేదు. ఈ వీర వనితలను చూడు, వీరు దుఃఖంతో నిశ్చేష్టులై ప్రాణత్యాగం చేయాలని అనుకుంటున్నారు. ఎంతోమంది స్త్రీలు తమ వారి శరీరాలను చూసి విలపిస్తున్నారు. మరికొంతమంది తమ చేతులతో తలలు బాదుకుంటున్నారు. పడిపోయిన తలలు, చేతులు, సకల శరీర అవయవాలు ప్రోగులు పడి ఉన్నాయి. ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. వాటితో రణభూమి అంతా వ్యాపించింది. వెతకటమే వెతకటం, ఎవరికీ దొరకలేదు. సరిగా తలలు లేని అందమైన మొండెములు లేని తలలు చూసి వాటి దగ్గరికి వెళ్ళిన స్త్రీలు మూర్ఛపోతున్నారు. తెలివి లేని ఆ స్త్రీలు తమ వారిని వెతుకుతూ ఎక్కడ కనిపించని తలను మొండెంతో కలిపి చూసుకుంటున్నారు. ఏది మొండెమో ఏది తల, అది శరీరానికి సరిపోవటం లేదు. మరొక తల కనిపించటం లేదు. శరీరానికి సరిపోయే తల కనిపించటం లేదు. ఒక ఆవిడేమో పీక్కుంటుంది, నా తల అది అని. లేదు లేదు, నా మొగుడు తల అని. అక్కడే పోట్లాట కాస్త. లేదు లేదు, నాది 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 అని. పోనీ తలకు సరిపోయే శరీరము కనిపించటం లేదు. ఇది ఇతడి తల కాదని ఏడుస్తున్నారు. ఇంకొక ఆవిడ పీక్కుంటున్నది, ఈ తల నాది, నా మొగుడిది అని. ఎంత దుఃఖం వచ్చింది చూడండి. ఏం చేయాలో తెలియటం లేదు. ఇట్లా ఉందండి
కాళ్లను కలిపి చూస్తున్నారు. ఒక్కొక్కరు ఎంతో దుఃఖిస్తూ పదే పదే మూర్చిపోతున్నారు. కొందరి దేహాలకు తలలు లేవు. కొందరిని జంతువులు పక్షులు తినేశాయి. దాంతో కొందరు స్త్రీలు భర్త శరీరం చూసినా కూడా గుర్తించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఓ మధుసూదన, కొందరు స్త్రీలు శత్రువులు వధించిన తమ సోదరులను, తండ్రులను, కొడుకులను, భర్తలను చూసి చేతులతో తలలు బాదుకుంటున్నారు, గుండెలను బాదుకుంటున్నారు. నేలపై కత్తులను పట్టుకున్న చేతులు పడి ఉన్నాయి. ఒక ఆవిడేమో ఉంగరం మాత్రం తీసుకుంటుంది, ఎందుకంటే ఇవి మా గుర్తుకు ఉండాలా, అందుకని నేను తీసుకుంటున్నాను. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కుండలాలతో ఉన్న తలలు పడి ఉన్నాయి. ఒక ఆవిడ మాత్రం కుండలాలు మాత్రం విప్పుకుంది. వాటితో నిండి ఉండటంతో నేలపై నడవటం కష్టంగా ఉంది. మాంసము నెత్తరు కలిసి ఈ ప్రదేశం బురద బురదగా ఉంది. వాళ్ళంతా లోపలికి దిగిపోతున్నారు. 2 అడుగులు వరకు పోతున్నారు లోపలికి. అయినా పైకి వచ్చి ఆ బురదలో అట్లే పోతున్నారు. ఈ స్త్రీలకు గతంలో ఇలాంటి దుఃఖం తెలియదు, అసలు చూడలేదు కదా. అటువంటి వీరు ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయారు. వారి సోదరులు, భర్తలు, కొడుకులతో రణభూమి నిండిపోయి ఉంది. కొంతమంది స్త్రీలనికి అక్కడే చచ్చిపోయారు. ఓ జనార్దన, అందమైన ధృతరాష్ట్రుడి కోడళ్లను చూడు. వారెన్నో గుర్రపు పిల్లలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. చూడు ఎట్లా ఉన్నారో చూడు. ఓ కేశవ, ఈ నా కోడళ్ళు అందరూ పెద్దగా ఆర్తనాదాలు చేస్తున్నారు. నాకింతకన్నా పెద్ద దుఃఖం లేదు. ఓ మాధవ, చనిపోయిన మనుమలు, కొడుకులు, సోదరులు చూస్తుంటే నేను పూర్వజన్మలో తప్పకుండా ఘోరమైన పాపం చేసి ఉంటాను నాకు అనిపిస్తుంది అని దుఃఖించింది. తర్వాత మరణించిన తన దుర్యోధనుణ్ణి చూసింది. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. జనమేజయుడికి వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు. మహారాజా, గాంధారికి వ్యాస భగవానుడు దివ్య దృష్టినిచ్చాడు. ఆ దివ్య దృష్టితో ఆవిడ కళ్ళకున్న పట్టీ నుంచి అన్నీ చూడగలిగింది. రణభూమిలో మరణించిన దుర్యోధనుడిని చూసి ఎంతో శోకించింది. వెంటనే తోటలో విరిగి పడిన అరటి చెట్టులాగా నేల మీద పడిపోయింది. పాపం మళ్ళీ చైతన్యాన్ని పొంది ఆక్రోశించింది. దుర్యోధనుడు రక్తంతో తడిసి ఉన్నాడు. అతన్ని గాంధారి కౌగలించుకొని దీనంగా ఏడ్చింది. ఎంతో శోకంతో ఆమె ఇంద్రియాలు కలత చెందాయి. అయ్యో కుమారా అని పెద్దగా అరుస్తూ విలపించింది. దుర్యోధనుడి మెడ, వెముక, మాంసం మాటున దాగి ఉంది. అంటే వక్షస్థలంపై హారాలు, పతకాలు అలంకారలాగా ఉన్నాయంటే ముద్దలాగా పోయింది, వెనక్కి వెళ్ళిపోయాయి. గాంధారి కన్నీటితో అతడి రొమ్మును తడుపుతూ రోధించింది. దగ్గరలో ఉన్న కృష్ణుడితో ఇలా నింది, ఓ ప్రభు, దాయాదులను నాశనం చేసే ఈ ఘోరమైన యుద్ధం వచ్చినప్పుడు దుర్యోధనుడు నా వద్దకు వచ్చాడు. చేతులు జోడించి, అమ్మా, ఈ దాయాదుల పోరులో నాకు జయం కలగాలని ఆశీర్వదించు అని నన్ను కోరాడు. నేను దుర్యోధనుడికి కలిగిన ఘోరమైన కష్టాన్ని గ్రహించి ఇలా అన్నాను, యతో ధర్మస్తతో జయగా, యతో ధర్మస్తతో జయగా. ఇంకేం తానే చెప్పింది కదా నాయన, ధర్మం అనేది ఎటువైపు ఉంటే గెలుపు అటువైపే లభిస్తుంది. కుమార, యుద్ధం చేస్తూ నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి మూర్ఖుడివి కాకుండా ఉంటే దేవతలలాగా తప్పకుండా ఆయుధాలతో గెలిచిన లోకాలను పొందుతావు. అంటే అంత పెద్ద లోకాలు నువ్వు పొందుతావు కనుక ఇతడి గురించి నేను శోకించటం లేదు. బంధువులు పోగొట్టుకొని దీనంగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుని గురించే దుఃఖిస్తున్నాను. ఓ మాధవ, నా పుత్రుడు అసహనశీలుడు, అస్త్రవీరుడు, యుద్ధ దుర్మధుడు, యోధులతో మేటి. అతడినిప్పుడు వీరశయ్యపై పడి ఉన్నాడు. చూడు, దుర్యోధనుడు పట్టాభిషిక్తుల్లో ముందు నిలబడి ఉండేవాడు. అలాంటి వాడు ఇప్పుడు దుమ్ములో పడి ఉన్నాడు. కాలం ఎలా తారుమారైందో చూడు. దుర్యోధనుడు దుష్కరమైన గతిని పొందాడు. ఇది నిజం. ఎందుకంటే ఇతడు వీరోచితమైనటువంటి శయ్య మీద వెల్లకిలా పడుకొని ఉన్నాడు. వీరోచితంగా అంత పెద్దగా పడుకొని ఉన్నాడు. చూడు, వాడిని చూస్తూనే అయ్యో అనిపిస్తుంది. ఇంతమంది అందగత్తెలు సేవిస్తూ ఆనందింపజేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు వీరశయ్యపై నిద్రిస్తున్న అతన్ని అమంగళ హేతువులైన నక్కలు ఆనందింపజేస్తున్నాయి. చూడు,
గతంలో రాజులు ఇతడిని సేవించి సంతోషపెట్టేవారు. ఇప్పుడు చచ్చి నేలపై పడి ఉన్న ఇతడిని ఇప్పుడు చూడు, మనం కూర్చొని దగ్గర ఉన్నప్పటికి కూడా గద్ద వచ్చి అప్పుడప్పుడు కొట్టిపోతాం చూడు, గద్దలు సేవిస్తున్నాయి. గతంలో ఈ దుర్యోధనుని స్త్రీలు అందమైన వింజామరలతో విసురుతూ సేవించేవారు. ఇప్పుడు ఇతడిని పక్షులు తమ రెక్కలని వింజామరలతో విసురుతూ సేవిస్తున్నాయి. ఈ దుర్యోధనుని సింహం ఏనుగును పడగొట్టినట్లుగా భీముడు పడగొట్టేశాడు. ఓ కృష్ణ, భీముడి చేతిలో దెబ్బతిని నెత్తురోడుతూ గదను పట్టుకొని ఉన్నటువంటి ఈ దుర్యోధనుని చూడు. గతంలో ఇతడు 11 అక్షోహిణుల సేనలను రణభూమికి తెప్పించాడు. కానీ అధర్మం వల్లే ఇతడు యుద్ధంలో మరణించాడు. ఈ దుర్యోధనుని భీముడు సింహం పులిని పడగొట్టినట్టుగా పడగొట్టేశాడు. ఈ మందభాగ్యుడు, మూర్ఖుడు, బుద్ధిహీనుడు విదురుణ్ణి, తండ్రిని కూడా తిరస్కరించి మృత్యువు చేతికి చిక్కాడు. ఈ భూమి 13 సంవత్సరాల పాటు శత్రువులు లేకుండా దుర్యోధనుడి ఆధీనంలో ఉంది. అలా చక్కగా పాలించిన ఈ నా కుమారుడు ఇప్పుడు మరణించి నేలపై పడి ఉన్నాడు. ఓ కృష్ణ, దుర్యోధనుడి పాలనలో ఈ భూమి ఏనుగులు, గుర్రాలు, గోవులతో నిండుగా ఉంది. కానీ ఆ పాలన ఎక్కువ కాలం నిలవలేదు, ఇతరుల చేతిలోకి వెళ్ళిపోయింది. పైగా ఏనుగులు, గోవులు, గుర్రాలు కూడా పోయాయి. నాకు ఈ విషయం పుత్రవధ కన్నా మరీ కష్టంగా ఉంది. ఈ కాంతులందరూ యుద్ధభూమిలో చనిపోయిన శూరులను సేవిస్తున్నారు. అదిగో లక్ష్మణుడి తల్లిని చూడు, ఆమె దుర్యోధనుడి తొడలపై జుట్టు విరబోసుకొని కూర్చుంది ఉంది. పూర్వం దుర్యోధనుడు బ్రతికి ఉన్నప్పుడు ఈమె ఇతడి భుజాన్ని ఆసరగా చేసుకొని ఆనందిస్తూ ఉండేవాడు. ఇప్పుడు రణభూమిలో చచ్చిపడి ఉన్నటువంటి నా కుమారుణ్ణి, అతడి కుమారుణ్ణి కూడా చూసి కూడా నా హృదయం 100 ముక్కలు కావటం లేదు. పవిత్ర పతివ్రత అయినటువంటి నా కోడలు దుర్యోధనుని చేతితో తడుముతూ తన కుమారుడు శిరస్సును ముద్దు పెట్టుకుంటోంది. మాధవ, ఈమె భర్తకై ఎంత దుఃఖిస్తుందో చూడు, కుమారుడికై ఎంత విలపిస్తుందో చూడు. చేతులతో తన తలను బాదుకుంటుంది. భర్త అయిన దుర్యోధనుని రొమ్ముపై పడుతోంది. భర్త ముఖాన్ని, కుమారుడి ముఖాన్ని మాటిమాటికి తాగుతుంది. వేదాలు, ఆగమాలు కనుక సత్యమే అయినట్లయితే ఈ దుర్యోధనుడు తప్పకుండా పుణ్యలోకాలు పొందుతాడు అంది గాంధారి. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 18వ అధ్యాయం. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది. ఓ మాధవ, నా కుమారులందరూ అలసటను జయించారు. ఆ నా 100 మంది కుమారులను చూడు, దాదాపుగా వారందరినీ భీముడే తన గదతో చంపేశాడు. నా కోడళ్ళు, పుత్రులను కూడా కోల్పోయి రణభూమిలో జుట్టు విరబోసుకొని పరిగెత్తుతూ ఉన్నారు చూడు. వీరందరూ గజ్జెలు కట్టుకున్న పాదాలతో చక్కని మేడలపై తిరుగుతూ ఉండేవారు. అలాంటి వీరు ఈ రోజున ఆపదలో పడి నెత్తురుతో తడిసిన ఈ భూమిపై తిరుగుతున్నారు, చేతులతో తాగుతున్నారు, దుఃఖంతో దీనులై పిచ్చి పట్టినట్టుగా ఆక్రోశిస్తున్నారు. గ్రద్దలను, నక్కలను, కాకులను ఎంతో కష్టం మీద దూరంగా తరిమి కొడుతున్నారు. ఈ దుర్యోధనుని భార్యను చూస్తుంటే నా మనస్సు ఎంతో కలత చెందుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.